శివ కోసం కావాలనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన బాలు. షాక్‌లో గుణ. అవునండి. ఎందుకని కావాలనే బాలు జైలుకెళ్తాడు? ఏ విధంగా గుణకి షాక్ ఇస్తాడు? గుణ అనుకున్న పనిని ఏ విధంగా తిప్పికొడతాడు అనేది ఇప్పుడు మనం మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడిగంటల్లో' తెలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం తెలుసుకుంది మీనా ఇక బాలు ఇద్దరు కలిసి శివ కాలేజ్ దగ్గరికెళ్ళి అక్కడ ప్రిన్సిపల్‌తో మాట్లాడాలని చెప్పి చూస్తారు. కానీ అక్కడున్న అటెండర్ అలా మాట్లాడటానికి కుదరదు. ఎందుకు అనంటే ప్రిన్సిపల్‌కి అపాయింట్మెంట్ లేనిదే ఆయన ఎవరితోనూ మాట్లాడడు అనని చెప్పేసి చెప్తాడు. దాంతో మీనా ఇక బాలు ఇద్దరూ ఏ విధంగా మనం ప్రిన్సిపల్‌తో మాట్లాడితే బావుంటుంది అనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అంతలోనే ప్రిన్సిపల్ బయటకొస్తాడు. ప్రిన్సిపల్‌తో కలిసి మాట్లాడదాం కదా అని చెప్పి చూసే సమయానికి వెంటనే అటెండర్ వచ్చి ఆపేస్తాడు. ఏం చేస్తున్నారు? నా ఉద్యోగం ఉండాలా? పోవాలా? ఇప్పుడే చెప్పాను కదా! ఆయన ఎలా పడితే అలా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు. లేనిపోయింది నా ఉద్యోగం పోతుంది. చెప్పిన మాట వినండి సార్. వెళ్ళండి ఇక్కడి నుంచి అనంటే, అలా కాదన్నా మా తమ్ముడు శివ తన పరీక్షల గురించి మాట్లాడటానికి వచ్చామనని చెప్పేసి చెప్తాడు. దాంతో తనుండేసి ఇలా కుదరదమ్మా చెప్తున్నాను కదా! ఆయన ఇల్లు పక్కనే. ఆయన రోజు నడుచుకుంటా ఇటు నుంచి ఇంటికి వెళ్తాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆపి మాట్లాడితే మాత్రం అస్సలు ఏమాత్రం బాగోదు. ఆయన అసలు ఒప్పుకోడు. లేనిపోయింది నేను మిమ్మల్ని పంపించానని చెప్పేసి నా ఉద్యోగం పోగొడతాడు అనని చెప్పేసి చెప్తాడు. ఆ మాట వినంగాల్నే వెంటనే బాలుకి ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది. సో ఏంటది అనేది ఇప్పుడు మనం పూర్తిగా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే మీ ఫేవరెట్ సీరియల్ ముందుగానే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో వీడియోలోకి వెళ్తే బాలు వెంటనే ఉండేసి సరే అన్నారా మనం టీ తాగుదాం అని చెప్పేసి పిలుస్తాడు. నేను నీతో ఎందుకు టీ తాగాలి? నువ్వు నాకు తెలుసా అనంటే, అరే రా అన్న ఊరికినే కాసేపు సరదాగా మాట్లాడుకొని టీ తాగేసొద్దామనంటే తను కూడా ఒప్పుకుంటాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. ఇక మీనా, బాలు ఇంకా అటెండర్ ముగ్గురు కలిసి టీ తాగుతారు. ఇంకా ప్రిన్సిపల్ గురించి అటెండర్ దగ్గర కూపి లాగుతాడు బాలు. ఏంటి అసలు ఎందుకని నువ్వు అలా కలవనివ్వలేదు మమ్మల్ని అని చెప్పంగాల్నే, అయ్యో అన్నా నీకేం చెప్పమంటావు? ఆయన ఎంతో కోపిష్టి, చాలా కోపంగా ఉంటాడు. ఒక్కసారి పొరపాటున ఒక ఫైల్ తీసుకెళ్ళిపోయి ఇంకొక ఫైల్ తీసుకెళ్తే ఫైల్ తీసుకొచ్చి నా మొహాన కొట్టాడు. కాబట్టి ఆయన ఎలా పడితే అలా ఏది పడితే అలా అడ్జస్ట్ అవుదాం కదా అని చెప్పేసి అసలు అనుకోడు. అందుట్లో ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా అలా వెళ్ళిపోయి ఈ విధంగా చేసి మాట్లాడితే ఎగ్జామ్ రాయనివ్వటం కాకుండానే ఏకంగా కాలేజ్‌కే రావద్దు అని చెప్పేసి ఆపేస్తాడు. ఆయన ఇల్లు పక్కనే. కానీ ఇక్కడి నుంచి ఆయన రోజు నడుచుకుంటా వెళ్తాడు. బండుంది నేను వదిలిపెడతాను, చెప్తాను అన్నా కూడా వినడు. దగ్గరగా 2 కిలోమీటర్స్ నుంచి ఆయన నడుచుకుంటా వస్తాడు. రోజు అలాగే నడుచుకుంటా వెళ్తాడు, నడుచుకుంటా వస్తాడు అనని చెప్పంగాల్నే బాలుకి వెంటనే నడుచుకుంటా వస్తాడా? నడుచుకుంటానే వెళ్తాడా? అనని చెప్పేసి మైండ్‌లో ఏదో ఆలోచించుకొని, సరే అన్న థాంక్స్. ఇదిగో ఈ డబ్బులుంచు అని అంటాడు. నాకెందుకయ్యా టీకిచ్చావు గదా! టీ ఇప్పిచ్చావు చాలు అని అంటాడు. అలా కాదు, పిల్లలున్నారు గదా! ఏదైనా పిల్లలకి కొనిపించుకొని తీసుకొని వెళ్ళు అనని చెప్పేసి డబ్బులు జేబులో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు బాలు వస్తాడు. రాత్రి అయిపోతది. ఏంటండి ఇవాళ ఇంత లేట్ అయిందంటే, కొంచెం పని పడింది అందుకనే లేట్ అయింది. సరే ఇంట్లో అయితే అందరూ పడుకున్నారు కదా అనంగాల్నే, అవును అందరూ పడుకున్నారు అని చెప్పేసి చెప్తుంది. నాన్న కూడా పడుకున్నాడా అంటే, నాన్న కూడా పడుకున్నారు. మావయ్య గారు కూడా పడుకున్నారు అని చెప్తుంది. దాంతో బాలు మీనాని వెంటనే పక్కకు తీసుకెళ్ళి ఇట్రా ఇట్రా అని చెప్పేసి వెళ్ళి తన జేబులోంచి ఒక క్వార్టర్ బాటిల్ తీస్తాడు. అది చూడంగానే మీనాకి వెంటనే కోపం వస్తుంది. ఏంటి ఏకంగా ఇప్పుడు ఇంట్లోకే తీసుకుని రావటం స్టార్ట్ చేశారా? అందుకనేనా ఇంట్లో అందరూ పడుకున్నారు అని చెప్పేసి అని అడుగుతున్నారా? మీరు తాగనని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి అని అంటుంది. దాంతో తనుండి అందుకనే కదా నీకు మాట ఇచ్చినట్టుగా నేను రాజేష్ వాళ్ళ ఫంక్షన్లో అసలు మందు కూడా ముట్టలేదు. అక్కడ మంచివాడుగా తయారయ్యి ఇక్కడికొచ్చి మళ్ళీ మందు తాగుతానంటారు ఏంటండి అని చెప్తుంది. దాంతో ఇలా కాదులే నువ్వు నా చెప్పిన మాట విను, కాస్త తీసుకుంటా మీనా, చాలా అలసిపోయాను అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటాడు. దాంతో మీనా కోపం వచ్చి అలా కాదు మీరు ఇలా వినరు, నేను ఇప్పుడే మావయ్యని లేపుతానని చెప్పేసి మావయ్య మావయ్య అని చెప్పేసి కేకలేస్తూ ఉంటుంది. దాంతో అయ్యో మీనా చెప్పిన మాట విను, ఇది ఊరికనే సరదాగా చెప్తున్నాను, అదేం మందు బాటిల్ కాదు అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు నేను మావయ్య అన్నానని చెప్పేసి మందు బాటిల్ కాదని చెప్తున్నారా అని చెప్పేసి అని అంటుంది. దాంతో వెంటనే బాలుండి అసలు ఇవన్నీ కాదు, నువ్వు కూర్చో నేను నీతో మాట్లాడాలి, మనిద్దరం రేపు ఒక డ్రామా ప్లే చేయాలి అని అంటాడు.
డ్రామానా? ఏం డ్రామా అని చెప్పేసానంటే, నువ్వు నేను కలిసి ఇద్దరం శివ ఏ విధంగా అయినా సరే ఎగ్జామ్ రాసేలాగా ఒక డ్రామా చేయాలి. ఆ డ్రామాకి నువ్వే హీరోయిన్, నేనే హీరో అని చెప్పేసి చెప్తాడు. అసలేంటండి మీరేం చెప్తున్నారు? నాకసలేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మీనా చెప్పంగాల్నే, నేను చెప్పేది విను. రేపు మనం ఇలా ఇలా చేయాలి అని చెప్పేసి మొత్తం తనకి చెప్తాడనమాట. ఈ విధంగా మనం చేస్తే ఖచ్చితంగా ప్రిన్సిపల్ కళ్ళల్లో పడతాము. ఇక శివ ఎగ్జామ్ అనేది రాస్తాడు అని చెప్పేసి చెప్తాడు. మీనా ఉండి దానికోసం ఇదే సాకుగా పెట్టుకొని మందు తాగాలా అని చెప్తే వెంటనే, అయ్యో పిచ్చి మీనా, అది అసలైన మందు కాదు. అది ఓన్లీ కలర్ వాటర్, మొత్తం నీళ్ళే, దాంట్లో ఇంకేం లేదు, తేనెలో కలిపిన వాటరే అంతే, మందు అసలు మాత్రం కానే కాదు అని చెప్పేసి చెప్తాడు. దాంతో మీనా ఉండి, సరే అండి దీని గురించి మా తమ్ముడు శివ కూడా చెప్దాము అని చెప్పంగానే, వద్దొద్దు, వాడికి కానీ చెప్పామనుకో వాడు దీన్ని నిజంగా అసలు కాదు కదా అని చెప్పేసి ఓవర్ రియాక్ట్ చేశాడనుకో మనం వేసిన ప్లాన్ అంతా పోతుంది. కాబట్టి వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇద్దరమైతే చేద్దాము అని చెప్తాడు. ఇక మరుసటి రోజు ప్రిన్సిపల్ ఏ దారి నుంచి అయితే కాలేజ్కి వస్తాడో అక్కడ నుంచొని బాలు మీనాని హింస పెడుతున్నట్టు తాగి వాళ్ళ భార్యని తిట్టేవాడికిలాగా కొట్టేవాడికిలాగా అక్కడ డ్రామా ప్లే చేస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అది నిజం అనుకొని, ఈ తాగుబోతు మొగుళ్ళతో చచ్చిపోతున్నాము, ఎక్కడ పడితే అక్కడ భార్యలకి ఎటువంటి విలువ లేకుండా ఈదిన రోడ్లో ఎలా పడితే అలా వీళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు, ఎంత చులకనగా చేస్తూ ఉంటారు అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే మీనా రండి ఇంటికెళ్దాము అన్నట్టుగా బాలు చేపట్టుకొని లాగుతున్నట్టుగా ఉంటుంది. వెంటనే బాలు ఉండి, పోవే పక్కకి, నాకు డబ్బులు ఇస్తానన్నావు కదా, డబ్బులి, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికి అప్పుడే శివ కూడా బండేసుకొని వస్తాడు. ఏంటక్క ఇదంతా అంటే, ఏం చేద్దాంరా నా కర్మ అని చెప్పేసినట్టుగా తను కూడా డ్రామా వేస్తుంది. ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రిన్సిపల్ చిన్నగా అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. అది చూసిన బాలు ఇంకాస్త రెచ్చిపోతాడు. వెంటనే శివ ఉండేసి, ఏంటి మొన్నటిదాకా ఇంట్లోనే అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఈదికెక్కావా, నువ్వు మారవా ఈ జన్మకి, నాకేదో చెప్తావే నీతులు, నువ్వు మాత్రం ఇంతే ఉంటావా అని చెప్పేసి కోపంగా అరుస్తూ ఉంటాడు. దాంతో బాలు వెంటనే శివాని పట్టుకొని ముందు నుంచి వెనక్కి గుంజేస్తూ వెనక్కి తోసేస్తాడు. ఆ తోసే సమయంలో అప్పుడే తను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి గుద్దుకుంటాడు. ప్రిన్సిపల్ చూడంగానే, శివ నువ్వా అనంటే, సార్ సారీ సార్ అని చెప్తాడు. ఇక వెళ్ళి వాళ్ళ బావని వాళ్ళ అక్కని విడదీయాలని చెప్పేసి చూస్తూ ఉంటే తను మళ్ళీ నెట్టేస్తాడు. ఏంటి శివ ఇదంతా, ఎవరు, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతాడు ప్రిన్సిపల్. దాంతో శివ ఉండి, అవును తను మా అక్క బావ, ఏం చేస్తాము, మా బావ తాగుపోతాడు, ఎప్పుడు చూసినా మందు తాగుతూనే ఉంటాడు, ఈ విధంగా హింస పెడుతూనే ఉంటాడు. మరి మీ నాన్న అనంటే, మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు, మా అమ్మ మా అక్క ఎంతో కష్టపడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, కాలేజీలో చదివిస్తున్నారు, నేను ప్రయోజకుడిని అవుతే మా అమ్మని మా అక్కని బాగా చూసుకుందామని చెప్పేసి అని అనుకున్నా, డబ్బులు లేకనే నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ కాలేజ్కి సరిగ్గా రాలేకపోయాను సార్ అని చెప్పేసి చెప్తాడు. అయినా కూడా ఈయనేందయ్యా ఇట్టున్నాడు అని చెప్పేసానంటే, ఏం చేస్తాం సార్, అదే నా ప్రాబ్లం అని చెప్పంగానే ఇక ప్రిన్సిపల్కి మనసు కరిగిపోతుంది. కరిగిపోయి వెంటనే, ఏంట్రా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ఉండి నీ సంగతి చెప్తా అని చెప్పేసానంటే మీనా ఉండి, అయ్యో ఎందుకంటే అలా మాట్లాడతారు, ఆయన ఎవరో పెద్ద ఆయనలాగా ఉన్నారు, అలా పరువు తీసినట్టుగా మాట్లాడకండి అంటే, పెద్ద ఆయన అయితే నీకు, నాకేంటి, నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావా లేదా, డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అని అంటాడు. దాంతో ఇదంతా చూసి ప్రిన్సిపల్కి మనసు కరిగిపోతుంది. ఇక శివ నుండి, ఇలా అన్నీ కాదయ్యా, ఇక మీదట నువ్వు కాలేజ్కి రోజు వస్తున్నావు, ఎగ్జామ్ కూడా రాస్తున్నావు, అర్థమైందా అని చెప్పేసి అని అంటాడు. తన పరిస్థితి అర్థం చేసుకొని తనకి ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ ఇస్తాడు. ఇక బాలు మీనా వేసిన ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు. ఇంకా దాని తర్వాత వీడి సంగతి ఇట్టా కాదు, నేను ఇప్పుడే చెప్తా ఉండు అని చెప్పేసి ప్రిన్సిపల్ వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇంకా అక్కడ పోలీసులు వెంటనే వచ్చేస్తారు. వచ్చి బాలుని అరెస్ట్ చేయాలని చెప్పేసి చూస్తారు. వెంటనే అరెస్ట్ చేస్తుంటే మీనా ఉండేసి, ఏంటండి అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగితే, లేకపోతే రోడ్డు మీద ఈ న్యూసెన్స్ ఏంటి అని చెప్పేసి అని అంటుంది ఇన్స్పెక్టర్. దాంతో ప్రిన్సిపల్ ఉండి, అమ్మ నేనేనమ్మా మీకు ఫోన్ చేసింది, ఇతన్ని తీసుకెళ్ళండి, కంప్లైంట్ కావాలంటే నేను రాసిస్తాను, మీకు నాకు ఎక్కడ అవసరం అయితే అక్కడ నాకు కాల్ చేయండి, నేను వస్తాను అని చెప్పేసి అని అంటాడు. ఇంకా అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ శివాని, నువ్వు ఖచ్చితంగా కాలేజ్కి రా, అలాగే ఎగ్జామ్స్ రాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే పోలీసులు బాలుని పట్టుకొని తీసుకుని వెళ్ళబోతుంటే మీనా, అయ్యో మేడం మా హస్బెండ్ చాలా మంచోడు, ఆయన అసలు తాగలేదండి, మీరు కావాలంటే చూడండి అని చెప్పేసి అని అంటుంది. ఏందమ్మా మీలాంటి భార్యలు ఉండబట్టే తాగుబోతు మొగుళ్ళకి ధైర్యం ఎక్కువైపోయింది, వాళ్ళు కొట్టినా పడతారు, తిట్టినా పడతారు, అంతేకాని భర్తని ఎవరైనా సరైన దారిలో పెట్టాలని చూస్తే అప్పుడేమో మీకు భర్త మీద ప్రేమ పొంగుకొచ్చి మా ఆయన మంచోడని చెప్తారు, ఏదైనా ఉంటే స్టేషన్లో చూసుకుందాం పదమ్మా అని చెప్పేసి బాలుని అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోతారు పోలీసులు.
దాంతో వెంటనే మీనా ఉండి, "అయ్యో! ఏంటి ఇంత జరిగిపోయింది, ఇలా జరిగిందే, ఇప్పుడు నేనేం చేయాలా?" అని చెప్పేసి బాధపడుతుంటే, శివ ఉండి, "మంచిదయింది. నువ్వెందుకు బాధపడతావు" అంటే, "రేయ్! నోరు మూసుకోరా! నీకోసమేరా ఇదంతా చేసింది. మీ బావ అలాంటోడు కాదు. ఆయనసలు మందు తాగలేదు. నీకోసం మేమిలా చేశాము. మీ ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇలా చేస్తే ఆయన నిన్ను ఎగ్జామ్ రాయనిస్తాడని చెప్పేసి అని అనుకోని మేమిలా ప్లాన్ చేశాం. నిజంగానే ఆయన ఎగ్జామ్ నీకు రాయటానికి ఒప్పుకున్నాడు. అంతే తప్ప మీ బావ తప్పేం లేదంటే." "అయ్యో! అక్క ఇలాంటి ఏదైనా ఉంటే నాకు ముందు చెప్పాలి కదా మీరు. సరే పదండి మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని" చెప్పేసి మీనా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. తీరా అక్కడికెళ్ళిన తర్వాత ఏ ఇన్స్‌పెక్టర్ అయితే తన్ని అరెస్ట్ చేస్తుంటదో తను ఉండదు. కిందున్న వేరే పోలీస్ అతను ఉంటాడు. అతన్ని ఎంతో బతిలాడుతుంది. "అమ్మ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళే తనకి రిలీజ్ అనేది ఇవ్వాలి. నాకు ఇయ్యటానికి ఎటువంటి రైట్స్ లేదు." అంతలోనే శివ ఉండేసి, "సరే సార్ మా బావని వదిలేసేయండి. తన బదులు నన్ను జైల్‌లో పెట్టండి" అనంటే, "ఎందుకయ్యా లేనిపోయింది సోషల్ మీడియాలో నా పేరు పెట్టేసి ఎలా పడితే అలా న్యూస్ రాయటానికా? అవసరం లేదు" అని చెప్పేసని అంటాడు. దాంతో మీనా వెంటనే జరిగిందంతా చెప్తుంది. "మా తమ్ముడు కోసం ఇలా చేశా" అంటే, "ఏందమ్మా ఇదేనా ఆట అనుకుంటున్నారా మీరు? రోడ్డు మీద అలా న్యూసెన్స్ చేస్తే సరిపోతుందా? అయినా కూడా ఏది ఏమున్నా సరే ఇన్స్‌పెక్టర్‌తోనే మాట్లాడుకోవాలి" అని చెప్తాడు. దాంతో మీనా ఉండి, "సరే సార్ తన నంబర్ ఇవ్వండి" అనంటే, "నంబర్ అలా ఇయటానికి కుదరదమ్మా. ఆమె అయితే వేరే ఊర్లో బందోబస్తుకెళ్ళింది. తనొచ్చినాకే మాట్లాడుకోవాలి" అని చెప్పేసనంటుంది. ఏం చేయాలా మీనాకి కాళ్ళు చేతులు ఆడదు. మావయ్య అడిగితే ఏం చెప్పాలి? ఇంట్లో ఏం చెప్పాలి? అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోనే శివ బాలు దగ్గరికి వెళ్తాడు. "ఎందుకు బావ ఇవన్నీ చేశావు? నా తప్పైపోయింది. నన్ను క్షమించు బావ" అని చెప్పేసనంటాడు. "రేయ్! ఇయన్నీ అవసరం లేదు. ముందైతే మీ అక్క కంగారు పడుతుంది. మీ అక్కని ఎంతో చూసుకో" అని అంటాడు. మీనా ఉండి, "ఏంటండి ఇట్ట జరిగింది" అని చెప్పేసి అని అంటుంది. "ఏం పర్లేదులే మీనా నేనేం తాగలేదు కదా! కావాలంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు. నాకు మీద ఏం పెద్ద కేసు ఉండదులే. నువ్వైతే కంగారు పడకు" అనేసి వెంటనే శివ దగ్గర నుంచి, "రే శివ నువ్వు నీ ఫోన్ ఇటివ్వు. నేను మిమ్మల్ని అయితే ఈ రాత్రిపూట జైల్లో ఉండనివ్వనండి" అని చెప్పేసి కంగారుగా ఫోన్ తీసుకొని బయటికి వెళ్తుంది. ఇక శివ తన బావని, "నన్ను క్షమించు బావ. నేను నిన్ను ఎప్పుడూ అపార్థం చేసుకున్నాను. నువ్వు నా కోసం ఇంత చేశావు. నేను మాత్రం నిన్నెప్పుడు కూడా నువ్వు చెప్పిన మాట వినకుండా నీ మీద కోపం పెంచుకున్నానని" చెప్పేసి ఎంతో బాధపడిపోతూ, కుమిలిపోతూ వాళ్ళ బావకి సారీ అని అడుగుతూ ఉంటాడు. "రేయ్! ఇంక చాలు అని చెప్పాను కదా! నువ్వు ఇన్ని సార్లు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు" అని చెప్పేసి చెప్తాడు. "వీటన్నిటికీ కారణం నేనే. నేనే గాని కరెక్ట్‌గా ఉండుండి మీరు చెప్పిన మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు" అని చెప్పేసి బాధపడుతుంటే, బాలు కూడా చాలా సెంటిమెంట్‌గా ఫీల్ అవుతాడు. తను కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. "సర్లే ఇదంతా ఏముండదని చెప్తున్నానా" అని అంటాడు. ఇక వెంటనే మీనా బయటికి వెళ్ళి ఎవరికి ఫోన్ చేస్తే ఎవరు ఇంటారా అని చెప్పి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళెవరు కూడా కరెక్ట్‌గా రెస్పాండ్ అవ్వరు. ఇంకా లాస్ట్‌కి శృతికి ఫోన్ చేస్తుంది. శృతికి జరిగిందంతా చెప్తుంది. ఈ విధంగా వాళ్ళు ఇయన్నీ ప్లాన్ చేసుకున్నారా? ఎలా బాలు అరెస్ట్ అయ్యారా? అని చెప్పంగాల్నే శృతి ఉంది, "అయ్యో! మీనా ఏంటి ఇలా చేశావు" అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా! మీ ఫేవరెట్ సీరియల్ 'గుండె నిండా గుడి గంటల్లో' నెక్స్ట్ జరగబోయేదైతే ఇదే. సో రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుంది? ఏ విధంగా బాలు జైలు నుంచి బయటికి వస్తాడు? గుణ బాలుని జైలు నుంచి బయటికి రాకుండా అడ్డుకుంటాడా? లేదంటే మీనా ఇక శివ కలిసి వాళ్ళ బావని అలాగే తన భర్తని తను బయటికి తీసుకొని రావటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తాడు? ఇక బాలుని ఏ విధంగా దారిలోంచి అడ్డు తప్పించుకోవాలి? ఏ విధంగా తన్ని ఇంకా ఇరికించాలని చెప్పేసి గుణ ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు? శివాని ఏ విధంగా తను అడ్డం పెట్టుకొని అటువంటి పనులు చేస్తాడు అనేది మనం రాబోయే ఎపిసోడ్‌లో చూసుకుందాం. సో ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీ దగ్గరికి ముందే రావాలి, తెలియాలి అనంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. మేము ఎప్పుడైతే నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేస్తామో వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.